శ్రీ గురుభ్యో నమః. సత్యమిదే ఛానల్కి స్వాగతం. సమాజానికి తెలియని ఎన్నో వాస్తవాలను, సత్యాలను, శాసనాల ఆధారంగా ఉన్నటువంటి వాస్తవాలను మీ ముందుంచడం జరుగుతుంది ఈ ఛానల్ ద్వారా. విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల గురించి ఈ సమాజానికి తెలియచేయరెవరు. ఆ తెలియజేయనటువంటి వాస్తవాలను ఈ ఛానల్ ద్వారా మీ ముందుంచుతున్నాం. ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. కనుక ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చితే కింద కనిపించే నెంబర్ ద్వారా కానీ ఈ ఛానల్కి మెంబర్స్గా జాయిన్ అయ్యి ఛానల్కి సపోర్ట్ చేయండి. శాసనాల్లోని విశ్వబ్రాహ్మణ వంశ శిల్పాచార్యులకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు. నరసరావుపేట తాలూకా కొప్పారంలో ఆలయ తటాకాలను నిర్మించిన ఎరిమాచారి, మారాచార్య, ప్రోలాచార్య, కొండాచార్యులు అనేటటువంటి శిల్పులకు కన్నార దేవబోలుడు కొన్ని దానాలు చేసినట్లు 1115వ సంవత్సరపు శాసనం తెలుపుతుంది. గుంటూరులోని అగస్తరేశ్వర ఆలయాన్ని పరివాలయ మండప గోపుర ప్రాకారాలతో నిర్మించినటువంటి శిల్పికాచార్యునికి ఒక పాండ్యరాజు కొన్ని బహుమతులను ఇచ్చినట్లు 1158వ సంవత్సరం గుంటూరు శాసనం తెలియజేస్తుంది. ఇంకా మల్కాపురం, గోపవరం, జలాల్పురం శాసనాల్లో శిల్పులకు భూదానాలు ఇచ్చినట్లుంది. గుంటూరు జిల్లా ముక్కామల ఆలయ సిబ్బందిలో సూత్రధారి బొమ్మలయ ఒక శాశ్వత ఉద్యోగి అనే విషయాన్ని 1208వ నాటి శాసనం తెలియజేస్తుంది. అర్హులైనటువంటి కొంతమంది శిల్పులను రాజులు తమ కొలువుల్లో నియమించుకున్నారు. 1141వ సంవత్సరం నాదెండ్ల శాసనంలో కర్మరాభరణుడిగా పేర్కొనబడినటువంటి నూతాండి వెలనాటి కులోత్తుంగ చోడగొంకని కొలువులో ఉన్నాడు. చేబ్రోలు శాసనంలో కులోత్తుంగ చోళుని సామంతుడైనటువంటి ఎర్రమండ కొలువులో విశ్వకర్మ కులానికి చెందిన సూరణ సర్వ సైన్యాధ్యక్షునిగా పనిచేయడమే కాక పశ్చిమ చాళుక్యుల దండయాత్రలను తిప్పికొట్టి ప్రధానమంత్రి పదవిని దక్కించుకున్నాడు. ఇటువంటి వాస్తవాలని మీ ముందుంచే ప్రయత్నం నేను చేస్తాను. దానికి మీరు చేయాల్సిందల్లా ఛానల్కి సపోర్ట్ చేయండి. వీడియోని ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.